సో గైస్ ఇట్లా లాస్ట్లో మనము కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయింది మన కర్రీ అనేది, పన్నీర్ కర్రీ అనేది. సో సూపర్ యమ్మీ టేస్టీ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. సో థ్యాంక్ యూ గాయస్. ఇంకా సపోర్ట్ చేయండి నాకు, నా చిన్న ఛానల్కి మీ సపోర్ట్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ. హాయ్ గాయస్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. సో మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే పన్నీర్ కర్రీ అనమాట. సో పన్నీర్ కర్రీ సింపుల్ వేలో చాలా క్విక్గా 5-10 మినిట్స్లో అయిపోయేలాగా నేను చెప్తాను. ఒక్కసారి ఫాలో అవ్వండి. నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి, కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. సో నచ్చితే సో నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సిన పదార్థాలు అనమాట. సో అవి ఏమేమి తీసుకోవాలి అనేది నేను చెప్తాను వీడియోలో. ఏం లేదండి, ఒక 3 ఆనియన్స్, కొంచెం అంటే ఫ్రెష్ అల్లము అవి తీసుకొని చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. సో ఒక 2 టమాటోస్, ఒక 2 ఆనియన్స్ అన్న 3 ఆనియన్స్ అని తీసుకోండి. అండ్ పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టు తీసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది, 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసము. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి అయ్యాక మేము ఇవన్నీ వేసుకుందాం అనమాట. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది అనమాట. సో హీట్ అయ్యాక మనం ఇంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని రిమైనింగ్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్, టమాటోస్, మిర్చి, అల్లం, ఫ్రెష్ అల్లం మనం ఇప్పుడు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఫ్రెష్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నార్మల్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సో గైస్ నేను ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో ఆయిల్ అనేది హీట్ అయ్యాక నేను ఇవన్నీ వేసుకున్నాను అనమాట. ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసాక టొమాటోస్ వేసుకోండి. టొమాటో వేసుకొని కొద్దిగా ఒక 5-10 మినిట్స్ ఫ్రై అయ్యాక మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకి కారం అనేది పచ్చిమిర్చిలోనే ఉంటుందన్నమాట. కారం మీరు పచ్చిమిర్చితోటి మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. సో లైట్గా కొంచెం ఎర్రకారం కూడా వేసుకోవచ్చు, దట్ ఈజ్ ఆప్షనల్. సో ఇది కొంచెం డిఫరెంట్ వే అనమాట పన్నీర్ కర్రీ నేను చేసేది. సో ఒకసారి గమనించండి. సో ఏంటంటే పచ్చిమిర్చిలు మీకు కారం తగ్గట్టు వేసుకోండి. ఆనియన్స్, కొంతమంది ఆనియన్స్ అంటే నార్మల్గా ఆనియన్స్ ఎక్కువైతే స్వీట్గా అవుతుంది కర్రీ, పన్నీర్ కర్రీ అని అంటారు. సో చూసుకొని వేసుకోండి ఎంత కావాలి మీకు. అంటే ఎక్కువ అయితే స్వీట్గా అయిపోతుంది కర్రీ అనేది, అది చపాతీ పైననే బాగుంటుంది. సో ఇట్లా రైస్ పైన కూడా బాగుండాలి అంటే కొంచెం కారం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని చూసుకొని వేసుకోండి. సో బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి కారంతో కూడా ట్రై చేయవచ్చు. పన్నీర్ కర్రీ అనేది బాగుంటుంది. సో ట్రై చేయండి. సో ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని టొమాటోస్ యాడ్ చేసుకొని ఆ టొమాటోస్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మనకి ఆనియన్స్ అనేది కొంచెం చేంజ్ అయింది కలర్ అనేది. సో టొమాటోస్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఆనియన్స్ ఎప్పుడైనా సరే పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంటే అది కొంచెం స్వీట్గా అయిపోతుంది కర్రీ అనేది. సో అది గోల్డెన్ కలర్ అంటే కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై చేసుకున్నాక టొమాటోస్ కూడా కొద్దిగా మగ్గినాక మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో గైస్ ఇది ఫ్రై అయిపోయాక నేను మిక్సీకి వేసుకుంటున్నాను. కొంచెం మంచి ఫైన్ పేస్ట్ వచ్చేదాకా పేస్ట్ చేసుకోండి. సో గైస్ ఇందులోనే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము, పేస్ట్ చేసుకుందాము. సో గైస్ మనము పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని అందులో బిర్యానీ ఆకు, కొంచెం చెక్క అవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా జీరా కూడా వేసుకోండి, మంచిదే, ఎంత తిన్నా ఏం కాదు జీలకర్ర. సో ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక సో మనం ఏదైతే మిక్స్ చేసుకున్నాం ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా అది పచ్చిదంతా పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. సో గైస్ ఇప్పుడు మనం ఆయిల్ అనేది వేడిగైపోయింది కదా. సో పేస్ట్ అనేది మొత్తం ఇందులో మనం మిక్స్ చేసుకొని ఆయిల్లో కొద్దిగా ఒక పచ్చితనం పోయేదాకా మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఇట్లా ఆయిల్ అంతా పైకి తెలియదాకా కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఏంటంటే
సో నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకొని దీంట్లోనే మనం ఎలాగో మనం అందులో ఏం కారం అవన్నీ ఏం అంటే నార్మల్గా పచ్చికారమే వేసాము. బట్ ఇందులో కొంచెం కావాలని కొద్దిగా స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా కారం ఎండు కారం వేసుకోండి. ఐ మీన్ ఎర్రకారం వేసుకోండి. ఎర్రకారం, సాల్ట్, పసుపు అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇదంతా కర్డ్ మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమం అంతా దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో గైస్ ఇప్పుడు కర్డ్లో మనము కొంచెం పసుపు, కారము, ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని సో అది మీ టేస్ట్ బట్టి కారం వేసుకోండి. కావాలంటే కొద్దిగా వేసుకోండి, లేకపోతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. అది స్పైసీనెస్ బట్టి ఆ పచ్చిమిర్చి కారం బట్టి మీరు ఈ కారం వేసుకోండి. సో బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం అంతా మనము ఆ బాండీలో వేసుకోవాలి. సో గైస్ నేను అవంతా కర్డ్లో మనం ఏదైతే వేసుకున్నామో కారం, ఉప్పు, పసుపు అవన్నీ పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes కొద్దిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ బట్టి వేసుకొని వాటర్ కొద్దిసేపు మగ్గనివ్వండి. మగ్గినాక ఆయిల్ కొంచెం పైకి తేలాక మనము పన్నీర్ అనేది మనం కొంచెం క్యూబ్స్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవడం. అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్, చాలా క్విక్గా అయిపోయింది కదా, మీరే చూసారు కదా. సో అంతే అండి. సో నచ్చితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి గాయస్. సో గైస్ నేను నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఘీ వేసుకున్నాను. సో ఘీ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దట్స్ యువర్ ఆప్షన్ అనమాట. సో మీ ఆప్షన్, మీరు ఏది వేసుకుంటే ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఘీ వేసుకున్నాను. ఘీ వేసుకొని ఈ పన్నీర్ అనేది కొంచెం ఫ్రై చేసుకున్నాను. సో పన్నీర్కి నేను ఆ క్యూబ్స్కి నేను కొంచెం కారం, పసుపు, ఉప్పు అన్నీ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే మిక్స్ అంటే జస్ట్ అప్లై చేసి పెట్టాను. సో అవన్నీ మనం ఈ ఘీ అనేది హీట్ అయ్యాక సో ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం కర్రీ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో యాడ్ చేసుకోవడం అంతే. సో నేను పన్నీర్ పీసెస్ అన్నీ వేసుకున్నాను. ఘీలో ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మన కర్రీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం అన్నమాట. మిక్స్ చేసుకొని ఒక 10 minutes లిడ్ క్లోజ్ చేసి కొద్దిగా ఆయిల్ పైకి తేలేదాకా ఒక 10 minutes అయ్యేదాకా మనము లిడ్ క్లోజ్ చేసేసి ఉంచేద్దాము. ఉంచాక మన కర్రీ అనేది ఎంత బాగుంటుంది అనేది మీరే చూస్తారు. సో గైస్ మనము పన్నీర్ పీసెస్ అనేది యాడ్ చేసుకున్నాము. కర్రీలో యాడ్ చేసుకుని ఒక 10 minutes మనం లిడ్ క్లోజ్ చేసేసి ఉంచేద్దాము. ఉంచాక చూడండి ఆయిల్ అనేది పైకి కొంచెం తేలేదాకా ఉంచేసి అంతే అండి. కర్రీ అండి చాలా సింపుల్ కదా. సో అంతే అండి. బాగుంది కదా, చాలా అంటే కొంచెం యూనిక్ వేగా ట్రై చేసి చూడండి. ఇలా కూడా ట్రై చేయండి. సో చాలా నచ్చుతుంది. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో ఇంకా నేను ఇలాంటి వీడియోస్ అనేది నేను చేస్తూ ఉంటాను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గైస్ ఇట్లా లాస్ట్లో మనము కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయింది మన కర్రీ అనేది, పన్నీర్ కర్రీ అనేది. సో సూపర్ యమ్మీ టేస్టీ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. సో థ్యాంక్ యూ గాయస్. ఇంకా సపోర్ట్ చేయండి నాకు. నా చిన్న ఛానల్కి మీ సపోర్ట్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.